నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొన్ని గంటలు ఇంకొన్ని గంటలంతే యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు చేపట్టబోతున్నారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని రోటుండా హాల్లో ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఈ వేడుకను ప్రపంచం గుర్తు పెట్టుకునేలా ప్లాన్ చేశారు. ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి అతిథులు హాజరు కాబోతున్నారు. మరి ఈ ఈవెంట్ కి హైలైట్ ఎవరు? ప్రమాణ స్వీకారం ప్రత్యేకత ఏంటి? ట్రంప్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం. ప్రపంచం చూపంతా వైట్ హౌస్ వైపే. తొలి రోజే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు. ట్రంప్ రాకతో ఇక దబిడిదిబిడేనా? ట్రంప్ రీఎంట్రీతో అలుముకున్న భయాలేంటి? అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం వాషింగ్టన్ సిటీ క్యాపిటల్ భవనంలో రోటుండా హాల్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఎముకలు కొరికే చలి ఉంటుంది. దీంతో రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనరల్ గా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్ జాతీయ చిహ్నాల ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది జనాల సాక్షిగా ఈ ఘట్టం జరిగేది. అయితే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -11 డిగ్రీల ఉష్ణోగ్రత, ఎముకలు కొరికే చలిలోనూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ కు చేరుకుంటున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కనీవిని ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో తాత్కాలికంగా కంచె ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అంచెల వారీగా భద్రతా వలయాన్ని దాటితే గాని వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనాన్ని చేరుకోలేరు. ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇకటు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తమ పని మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారానికి అంతరాయం కలిగించే చర్యలు, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రపంచంలోని పలు దేశాధినేతలకు ఆహ్వానం వెళ్లింది. దీంతో మరింత అలర్ట్ గా ఉంటున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ అటెండ్ అవుతుండగా, చైనా తరపున జీ జిన్పింగ్ టీంతో పాటు ఇటలీ ప్రధాని మెలోనీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరు కాబోతున్నారు. ఇక ఇంగ్లాండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారెజ్, ఎరిక్ జమోర్, మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సనారోలు కూడా గెస్ట్ లిస్ట్ లో ఉన్నారు. ఇక టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టిక్ టాక్ సీఈఓ షాజీ చెవ్తో పాటు పలువురు వ్యాపార దిగ్గజాలు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ ఈవెంట్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఆహ్వానం అందలేదు. ప్రమాణ స్వీకారం తరువాత పుతిన్ తో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అటెండ్ కావడం కష్టమే. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ కు ఆహ్వానం వెళ్లిందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఎనిమిదేళ్ల కిందట తొలిసారిగా 2017లో అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రెసిడెంట్ గా సేవలందించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ విజయం సాధించారు. దీంతో ట్రంప్ రెండో దఫా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆయన మద్దతుదారులు వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో వాళ్లపై కేసులు నమోదయ్యాయి.
అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేలా వారికి ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రచారం చేసిన ట్రంప్ మస్క్ సాయంతో అద్భుత విజయాన్ని సాధించారు. ప్రమాణ స్వీకారానికి ముందే సంచలన ప్రకటనలు చేశారు. దీంతో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఓటర్లను ఆకర్షించిన ట్రంప్ వలస విధానం, ఇమిగ్రేషన్ తో పాటు కీలక అంశాలపై సంచలన హామీలిచ్చారు. దీంతో ఆయన మొట్టమొదటిగా చేసే పనేంటన్నది ఆసక్తి రేపుతోంది. ఈసారి పాలన నిర్ణయాలు మామూలుగా ఉండవు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలి. ఇది అటు ఇటుగా ప్రచారంలో గెలిచాక ట్రంప్ నుంచి వినిపించిన మాటలు. ట్యాక్స్ల పెంపు నుంచి వలస విధానం వరకు, ప్రాంతాలని కలిపేసుకోవటం నుంచి క్రిప్టో కరెన్సీ వరకు ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్ చాలా హింట్లు ఇచ్చారు. మరిప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన చేయబోయే ఫస్ట్ పనేంటి? మొదటి సంతకం దేని మీద? ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది? వాచ్ దిస్. ట్రంప్ మొదటి సంతకం దేని మీద? అధ్యక్షుడిగా చేయబోయే ఫస్ట్ పని ఏంటి? ప్రచారంలో ట్రంప్ సంచలన హామీలన్నీ నిజం చేసే అవకాశముందా? ఏ అంశాలపై ఎలా రియాక్ట్ కాబోతున్నారు? మరికొన్ని గంటల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న ట్రంప్ ప్రమాణ స్వీకారం పూర్తయిన గంటలోపే దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరందుకుంది. వలసల నుంచి సరిహద్దు విధానం, వాతావరణ మార్పులపై చర్యలు, ఇంధనం, క్రిప్టో కరెన్సీ లాంటి అనేక అంశాలను అధ్యక్షుడి ఆదేశాలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందులో కీలకమైనది మొదటిది అక్రమ వలసదారులను వెనక్కి పంపడం. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో అక్రమ వలసదారుల్ని తిప్పి పంపించే కార్యక్రమం ప్రారంభిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. అక్రమంగా నివాసముంటున్న వారిని వెనక్కి పంపేందుకు అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటామని చెప్పారు. దీని మీదే ట్రంప్ తొలి సంతకం చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే ఇమిగ్రేషన్, మానవ హక్కుల కార్యకర్తల నుంచి న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. రెండోది పుట్టుకతో వచ్చే పౌరసత్వానికి ముగింపు. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందని 150 ఏళ్ల నాటి రాజ్యాంగబద్ధమైన హక్కు పెద్ద జోకని, దీన్ని తొలి రోజునే తొలగిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తే సరిపోదు. పౌరసత్వం అనేది అమెరికా రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజ్యాంగాన్ని మార్చాలంటే శాసనపరంగా చాలా కష్టమైన వ్యవహారం. ఇక మూడోది సరిహద్దుల్ని మూసేయడం. జనాల ఆరోగ్యాన్ని రక్షించేందుకు, అమెరికాలోకి వలసలు రాకుండా సరిహద్దుల్ని మూసివేసేందుకు టైటిల్ 42 అని పిలిచే ప్రతిపాదనను 1944లో తీసుకొచ్చారు. కరోనా టైంలో దీన్ని ఉపయోగించారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ అమల్లోకి తెస్తారా అన్నది ప్రశ్నగా మారింది. ఇక నాలుగోది సరిహద్దు గోడ నిర్మాణం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన తరువాత అమెరికా, మెక్సికో మధ్య గోడ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకం చేశారు. ఇప్పటికే అక్కడక్కడ గోడ నిర్మాణం పూర్తయింది. కొన్ని చోట్ల పనులు మిగిలి ఉన్నాయి. ఈసారి ట్రంప్ దీని నిర్మాణం పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అత్యంత కీలకమైనది ఐదవది పన్నులు. అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పారు. అన్ని దిగుమతుల మీద 10% పన్నులు విధిస్తామని, మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటి మీద 25%, చైనా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద 60% సుంకాలు వేస్తామని ట్రంప్ చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే సుంకాల పెంపుపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో ప్రమాణ స్వీకారం తరువాత ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక ఆరవది పర్యావరణ విధానాలు. పర్యావరణానికి సంబంధించి బైడెన్ తీసుకున్న నిర్ణయాలను తొలగిస్తానని ట్రంప్ క్లియర్ గా చెప్పారు చాలాసార్లు. ఫెడరల్ ప్రభుత్వ భూముల్లో ఖనిజ వనరుల వెలికితీతకు ఆయన ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. ఇక ఏడవది పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి.
2017లో బాధ్యతలు తీసుకున్న 6 నెలలకే పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి వెళుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 2021లో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే అమెరికా తిరిగి చేరింది. అయితే ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత పారిస్ ఒప్పందం నుంచి అమెరికా మళ్లీ వెనక్కి రావడం ఖాయం. ఇక 8వది అబార్షన్ హక్కులు. తనకంటే ముందు పనిచేసిన రిపబ్లికన్లలానే ట్రంప్ కూడా మెక్సికన్ సిటీ పాలసీని పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగా అబార్షన్ కౌన్సిలింగ్ నిర్వహించే అంతర్జాతీయ గ్రూపులకు ఫెడరల్ ఫండింగ్ నిలిపేస్తారు. కేంద్ర ఆరోగ్య సంస్థలు అబార్షన్ చేయకుండా నిరోధిస్తూ రూపొందించిన టైటిల్ X నిబంధనను ట్రంప్ పునరుద్ధరించే అవకాశముందని భావిస్తున్నారు. 9వది వారికి క్షమాభిక్ష. 2021లో అమెరికన్ పార్లమెంటు మీద దాడి కేసులో దోషులుగా తేలిన వందల మంది ట్రంప్ మద్దతుదారులు ట్రంప్ బాధ్యతలు తీసుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టగానే వారికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టే ఛాన్స్ ఉంది. ఇక 10వది టిక్ టాక్ బ్యాన్. ఇప్పటికే టిక్ టాక్ మీద బ్యాన్ ఉంది. అయితే ఆ నిషేధాన్ని తాత్కాలికంగా 90 రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలున్నాయని ట్రంప్ గతంలో చెప్పారు. దీంతో ఈ అంశంపై మొదటి రోజునే అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రకటన వచ్చే అవకాశముంది. అమెరికా అధ్యక్షుడి పాలన అంటే ఆ ఎఫెక్ట్ అమెరికన్లపైనే కాదు, ప్రపంచమంతా కనిపిస్తుంది. సాయం, వ్యాపారం, ఆయుధాల కొనుగోలుతో పాటు అమెరికాపై చాలా దేశాలు ఆధారపడున్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలపైనే పడటం కాదు, మరి ట్రంప్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటున్న ట్రంప్ ఏం చేయబోతున్నారు? పశ్చిమాసియాపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? విదేశాంగ విధానంపై ట్రంప్ మార్క్ ఎలా ఉండబోతోంది? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపుతారు? విదేశాంగ విధానంలో ట్రంప్ మార్క్ కనిపించేనా? కెనడాను నిజంగా 51వ రాష్ట్రంగా చేసేస్తారా? గ్రీన్లాండ్, పనామా కాలువపై నిర్ణయం ఎటు? చైనాపై ఎలాంటి వైఖరి చూపించే ఛాన్స్ ఉంది? దూకుడుకు, సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్. అన్ని విషయాల్లోనూ అమెరికా ఫస్ట్ అన్నదే లక్ష్యమంటూ నినాదం అందుకున్న ట్రంప్ ఏం చెయ్యబోతున్నారు? విదేశాంగ విధానంపై ట్రంప్ మార్క్ ఏంటి అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే యుక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పడేలా చేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టారు. అయితే ఆ తరువాత యూటర్న్ తీసుకున్నారు. దీనికి 6 నెలలు పట్టే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ విషయంలో అసలాయన వ్యూహం ఏంటి, ఏం చేస్తారన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపలేకపోయినా సొంత దేశంలో ఇమేజ్ కోసం తాత్కాలిక కాల్పుల విరమణకైనా రష్యా యుక్రెయిన్ను ఒప్పించేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. బాధ్యతలు తీసుకున్న తరువాత పుతిన్తో భేటీ కావాలన్న నిర్ణయం వెనుక ఇదే అని మరికొందరు ధీమాగా చెబుతున్నారు. యుక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్ మీద కూడా ట్రంప్ ఆలోచన చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ట్రంప్ ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఎవరైతే అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ అవ్వబోతున్నాడో అతను కూడా నన్ను చెప్పింది ఏంటంటే, రష్యాని ఎలాగ తగ్గించేయాలో ఆయిల్ ద్వారా మాకు తెలుసు, ఎంత సివియర్గా చేస్తానో చూడు అని కూడా వార్నింగ్ ఇచ్చాడంటే ట్రంప్ మాట వెనకాల ఉంటుంది. అందువల్ల రష్యా అంత ఈజీగా లొంగిపోదు. ఆ యుద్ధం 24 గంటలు అయిపోదు. మనం ఎంతో ప్రయత్నం చేయాలి. అనుకున్నంత సింపుల్గా ప్రజలు లేరు అని ఫస్ట్ టైం ట్రంప్ అర్థం చేసుకున్నది ఏంటంటే, లిమిట్స్ టు పవర్. అమెరికా అనుకున్నదంతా అవ్వదు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి తెచ్చిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు ట్రంప్. బైడెన్ దీన్ని జోక్ అని అంటున్నా ట్రంప్తో పాటు ఆయన టీం ప్రయత్నంతోనే సీజ్ ఫైర్ డీల్ కుదిరిందనే ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇకటు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వెనిజులా మీద మళ్లీ ఆంక్షలు విధించే అవకాశముంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ 2 దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈసారి ఈ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇక మెక్సికో, కెనడా, గ్రీన్లాండ్, పనామా కాలువ విషయంలో ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన ఏం చెయ్యబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం
డెన్మార్క్ లో భాగమై స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్న గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారా అన్నది ట్రంప్ పాలనలో ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అక్కడ అమెరికన్ సైనిక స్థావరం ఉంది. ఇక కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చెబుతూ ఆ దేశంపై అమెరికా జెండా ఎగురుతున్న మ్యాప్ల ఫోటోలను షేర్ చేశారు ట్రంప్. ఆ మధ్య రష్యా చైనా నుంచి ముప్పును సముద్రంలో అడ్డుకోవడానికి అమెరికాలో కెనడా విలీనం కావాల్సిందే అంటున్నారు. దీంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక పనామా కాలువను కొనుగోలు చేయబోతున్నట్లు తన అమెజాన్ కార్ట్ లో వీటిని పెట్టినట్లు ఉన్న ఓ ఫోటోను ట్రంప్ కొడుకు రిలీజ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? సీరియస్ గానే ఈ మాట అన్నారా, లేదంటే ఎప్పట్లానే ఇదంతా జోక్ అంటారా అంటూ కొత్త చర్చ మొదలైంది. గ్రీన్లాండ్ లో కూడా చాలా మంది మేము అమెరికన్ సిటిజన్స్ అయిపోతే తప్పు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. అందువల్ల దాని మీద కూడా రేపు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా చెప్పపోయినా అది మాత్రం తప్పకుండా సాధించే అవకాశాలు వచ్చినాయి. ఎందుకంటే దానికి వ్యతిరేకత లేదు. తర్వాత రష్యా చైనా చేసే యాక్టివిటీ ఎక్కడ దాని మీద యూరోప్ కూడా ఇది అవసరమేమో, మనం తట్టుకోలేం. అమెరికాకి గ్రీన్లాండ్ అప్పచెప్తే మనతో కలిసి ఉంటారు, నాటోతో కలిసి ఉంటారు అన్న ఆలోచన కూడా ఉన్నది. అమెరికా విదేశాంగ విధానంలో చైనాపై వైఖరి వ్యూహాత్మకమైనది. డ్రాగన్ పేరు చెబితే మండిపోయే ట్రంప్ ఏం చేస్తారన్నది కీలకం. అమెరికాలో నిరుద్యోగంతో పాటు చాలా సమస్యలకు చైనా దిగుమతులను కారణంగా చెప్పుకొచ్చిన ట్రంప్ సుంకాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. చైనా జోరుకు బ్రేక్లు వేయడమే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పులు చేర్పులకు ట్రంప్ తెరదీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెరదించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్కు ఇబ్బందికర పరిణామమే. ఇక తైవాన్ పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. దీంతో తైవాన్ కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు. అమెరికాలో ఏం జరిగినా, రాజకీయం ఎలా మారినా ఆ ప్రభావం ప్రపంచం అంతా కనిపిస్తుంది. ట్రంప్ రీఎంట్రీతో టెన్షన్ పడుతున్న దేశాలు ఎన్నో. మొదటి దఫా పాలనతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారతీయులపై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఈసారి ఆయన ఏం చేయబోతున్నారన్నదే మనోళ్ళ టెన్షన్. ట్రంప్ రాకతో భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? మనోళ్లపై, మన దేశంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది? ట్రంప్ ఫాలో అవుతున్న అమెరికా ఫస్ట్ విధానం భారత్కు సవాల్గా మారనుంది. అధికారంలోకొచ్చాక తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై తిరిగి పన్ను విధిస్తానని ట్రంప్ చాలాసార్లు చెప్పారు గతంలో. నిజంగానే అలా చేస్తే భారత ఎగుమతులపై, మరీ ముఖ్యంగా ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలపై అధిక సుంకాలు విధించే ఛాన్స్ ఉంటుంది. అయితే చైనాకు చెక్ పెట్టేందుకు ట్రంప్ చేసే ప్రయత్నాలు భారత్కు అవకాశంగా మారొచ్చు. అమెరికా వ్యాపారాల్లో చైనాను దూరం పెడితే దానికి భారత్ ప్రత్యామ్నాయ కేంద్రంగా మారే అవకాశముంటుంది. ఇక ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ అనుసరించే కఠిన వైఖరి భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇక ట్రంప్ రీఎంట్రీ అక్కడి భారతీయులకు పలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా మోసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన వారు 45 లక్షలకు పైనే ఉన్నారు. సంఖ్యాపరంగా తక్కువగా అనిపిస్తున్నా కొన్నేళ్లుగా వాళ్లు అమెరికా రాజకీయానికి, ఆర్థిక వ్యవస్థకు శక్తిగా ఎదుగుతున్నారు. ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో రాణిస్తున్నారు. అధ్యక్షునిగా ట్రంప్ తొలి దఫా పాలన భారత అమెరికన్లకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా గడిచింది. ప్రధాని మోదీతో ట్రంప్ సాన్నిహిత్యం అందరినీ ఆకర్షించింది. హౌడీ మోడీ పేరుతో 2019లో హ్యూస్టన్లో ట్రంప్ హడావిడి చేస్తే అంతకు మించి అన్నట్టుగా అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ పేరుతో మోదీ భారీ సభ నిర్వహించారు. ఆసియాలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడం లాంటి ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలు ఇరు దేశాలను మరింత దగ్గర చేశాయి. దీంతో వ్యాపారం కూడా పుంజుకుంది. అయితే అమెరికా ఫస్ట్ అంటూ నినాదం ఎత్తుకుని అధికారంలోకొచ్చిన ట్రంప్ ఈసారి భారత్ విషయంలో ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ అధ్యక్షుడు అయిపోతే భారతదేశం విదేశ విషయాలు లేకపోతే ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద మార్పులే ఉండవు.
భారతదేశం అమెరికాకంత కాంపిటేటర్ కాదు, మిలిటరీగా ఆర్థిక వ్యవస్థలో కూడా కాదు, చైనా ఉన్నట్టుగా లేకపోతే రష్యా ఉన్నట్టుగా. అందువల్ల మనకి ఏంటంటే ట్రంప్ అనేది మనకి వాళ్ళకి ఎగుమతి దిగుమతిలో భారతదేశం ఎక్కువ చేస్తుంది. కంట్రోల్ చేయమన్నా అది చేయటం కూడా కష్టం కాదు. భారతదేశం పెట్రోల్ ఆయిల్ అమెరికా నుంచి కొంటే సరిపడుతుంది. అమెరికా ఫస్ట్ విధానం భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలకు సవాల్గా మారే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా వలసల వ్యవహారమే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. H1B వీసా విధానం మరింత టెన్షన్ పెడుతోంది. ఐటీ, వైద్యంతో పాటు కీలక రంగాల్లో మనోళ్లు అమెరికాలో జెండా పాతారు. అయితే కీలకమైన H1B వీసా విధానం ట్రంప్ తొలి హయాంలో ఒడిదుడుకులకు లోనైంది. మితిమీరిన వడపోతలు, కఠినమైన అర్హత ప్రమాణాలతో అమెరికా కలలుగనే భారతీయ ఔత్సాహికులు, వారి కుటుంబాలు తీవ్ర నిరాశలో మిగిలాయి. ఈ సవాళ్లు ట్రంప్ 2.0లో మరింత పెరిగే సూచనలే కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారత అమెరికన్లు మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పేలా లేదనే చర్చ జరుగుతోంది. వీసా పర్మిట్ల గందరగోళంతో నిపుణులైన భారతీయులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా వ్యాపార సంస్థలు కూడా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి ఒకప్పుడు భారత అమెరికన్లంతా డెమోక్రటిక్ పార్టీ వైపు ఉండేవారు. అయితే కుటుంబ విలువలు, విద్య లాంటి విషయాల్లో తమను పోలి ఉండే రిపబ్లికన్ పార్టీ వైఖరి భారతీయులను కొంతకాలంగా అట్రాక్ట్ చేస్తోంది. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి లాంటి భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేతలు మరింతగా వారి ఆదరణను చూరగొంటున్నారు. ఓవరాల్ గా భారత అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ వైపు నెమ్మదిగా మొగ్గు చూపుతున్నారు. అయితే ట్రంప్ ఈ దఫా పాలన ఎలా ఉంటుంది, విధానాలు ఎలా ఉంటాయన్న దాని మీద ఈ మద్దతు మరింత ఊపందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.